హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 12. సూరజ్ ప్రార్థనే ఇప్పటికీ నీలక్ష్య హృదయాన్ని మొక్కలు చేసింది. కానీ ఈ రోజు అతను చేసిన ఆరోపణ మాత్రం ఆమెను మరింత లోతైన బాధల్లోకి నెట్టేసింది. సూరజ్ కోపం తరుస్తూ ఉండగా నీలక్ష్య తల వంచుకుని ఏడుస్తూ నిలబడి ఉంది. అప్పుడే అక్కడికి కార్తీక్, హన్షుమన్, అనన్య కూడా వచ్చారు. సూరజ్ నీలక్ష్యని కొడుతూ ఉండడం చూసి అనన్య ఆనందానికి హద్దులే లేకపోయాయి. నీలక్ష్య బాధపడడం ఆమెకి ఎప్పటి నుంచో ఇష్టమే. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సూరజ్ నీలక్ష్య దగ్గర అవుతూ ఉండడం చూసి ఇలాంటి రోజు కోసమే ఆమె ఎదురు చూస్తూ ఉంది. అంతేకాదు త్రిశాల తనతో అవమానంగా మాట్లాడినందుకు కూడా నీలక్ష్యపై ఆమెకు మరింత కోపం పెరిగింది. సార్, కాస్త శాంతించండి. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. నాకు ఇప్పటికీ నీలక్ష్య ఇలా చేస్తుందనే నమ్మకం లేదు అని కార్తీక్ ముందుకు వచ్చాడు. కార్తీక్, ఆగు. ఆమె నేను అన్నయ్య అని పిలుస్తుందని ఇప్పుడు అన్నయ్య ప్రేమ ఉప్పొంగిందా? ఆమెకు సపోర్ట్ చేయటం ఆపు. ఈ విషయంలో ఇంకొక అడుగు ముందుకేస్తే మంచిది కాదు అని సూరజ్ హెచ్చరించాడు కార్తీక్ ని. తర్వాత నీలక్ష్య వైపుకు తిరిగి, చెప్పలేదే త్రిశాల, నీకు ఎంత డబ్బు ఇచ్చిందో చెప్పలేదే? డబ్బు చూసి ఆ ఫైల్ ఆమెకు అమ్మేశావు కదా? నేను చెప్పింది నిజమే కదా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు సూరజ్ నీలక్ష్యని. లేదు సార్, లేదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలియదు. త్రిశాలను నేను అంతకు ముందు ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు, మాట్లాడింది లేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అంటూ నీలక్ష్మి అతని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. నోర్ మొయ్, అందరినీ నీ నటనతో మోసం చేస్తావా అని సూరజ్ అరిచాడు. అప్పుడే అనన్య కూడా ఆ మంటకు నిప్పు పోసినట్టు మాట్లాడింది. సూరజ్ బాయ్, మీరు చెప్పింది నిజమే. ఆ పార్టీలో నేను దీనితో గొడవ పడితే త్రిశాల వెంటనే నా మీదకు కోపంగా వచ్చింది. ఇంత పెద్ద ధనవంతురాలు ఒక పని మనిషి కోసం అసలు ఎందుకు పోరాడుతుంది? కారణం లేకుండా ఆమె దీనికి సపోర్ట్ చేస్తుందా? చెప్పవే, చెప్పు. అడుగుతున్నారు కదా, చెప్పు. ఆ ఫైల్ కోసం ఎంత డబ్బు తీసుకున్నావో చెప్పు అంటూ నీలక్ష్యాన్ని రెచ్చగొట్టింది అనన్య. అంశుమన్ వెంటనే అనన్య చెవిలో, అనన్య, ఎక్కువ మాట్లాడుకో. తర్వాత ఇది నిజం చెప్తే మనమే ఇరుక్కుపోతామని గుసగుసలాడాడు. దీనికి అంత ధైర్యం లేదు. ఇది నోరు తెరవదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అని అనన్య తిరిగి చెప్పింది. సూరజ్ కోపంతో పిడికిలు బిగించాడు. సరే, నువ్వు నిజం చెప్పడం లేదు కదా, అయితే ఇక నీకు శిక్ష తప్పదు. ఇక నుంచి ఈ ఇంటి పని వాళ్ళ కంటే దారుణమైన జీవితం నీది. ఈ ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వే చేయాలి. వెంటనే అనన్య నవ్వుతూ, బాయ్, ఇది ఏ శిక్ష? అది పని మనిషే కదా, ఈ పనులు దీనికి శిక్షలా అనిపిస్తాయా అంది. అరే అవునుగా అని సూరజ్ ఆమె వైపుకు చూసన్నాడు. సరే, నీకు ఈ పనులు కష్టంగా అనిపించకపోవచ్చు, కానీ నీ తప్పుకి సరైన శిక్ష ఇవ్వాలి. ఇక నుంచి రోజుకు 2 పూటలే భోజనం, అది అందరూ తిన్న తర్వాత మిగిలిపోయిన చల్లారని ఆహారం. నేను ఇంట్లో ఉన్నంతసేపు నా పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రులు నువ్వు నిద్రపోవద్దు. సూరజ్ మాటలు విన్న నీలక్ష్మికి తన గుండె ముక్కలైపోయింది. అతని చేతులు దెబ్బలతో శరీరం నొప్పెడుతూ ఉండగా మాటలతో మనసు రక్తం మోడెత్తుతుంది. తాను చెయ్యని తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు సార్? ఎందుకు? ఇంకా ఎంత బాధ పెడుతున్నారు? నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు మిగిలి ఉన్నాయి పాపం అని మనసులోనే ఏడ్చింది. అప్పుడే పెద్ద ఠాగూర్ సాబ్ ముందుకొచ్చారు. సూరజ్, నువ్వు నీలక్ష్మిని చాలా అంటే చాలా బాధ పెడుతున్నావు. మనిషికి ఆహారం, నిద్ర రెండో అవసరం. అవి లేకుండా ఎలా బ్రతుకుతుంది? పగలంతా పని, రాత్రంతా నిద్ర లేదు. దీని అర్థం ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోవటం తప్ప ఈ అమ్మాయి ఏం పాపం చేసింది? నీలక్ష్మి ఇలా చేయదని నాకు నమ్మకం ఉంది. నీకేదో అపార్థం అయి ఉంటుంది అని చెప్పారు. వెంటనే వసుంధర అడ్డుకుంది. మీరు కాస్త నిశ్శబ్దంగా ఉండండి, అర్థమైందా? సూరజ్ తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకు అతని గదిలోకి వెళ్తుంది? మీరు ఎప్పుడు దాన్ని వెనకేసుకుని వస్తున్నారు అని అంది. అప్పటికే హవేలీలో ఉన్న అందరూ అక్కడికి చేరుకున్నారు. మాటలకి ఠాగూర్ కోపంగా, వసుంధరా, నీకు నీ పిల్లలే కనిపిస్తారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? సూరజ్ తప్పు చేస్తున్నాడు. మనం తల్లిదండ్రులం. అతనికి తప్పుని తప్పు అని చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? మరి మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా అలా చెప్పకపోతే. ఒక అమ్మాయిపై చేయి చేసుకోవటం పెద్ద పాపం. ఆ పాపం ముఖం చూసైనా నీకు జాలి కలవటం లేదా అని అన్నారు. చాలు చాలు అని సూరజ్ గట్టిగా అరిచాడు. దాని గురించి ఏం చేయాలో నాకు తెలుసు. నాకు ఇప్పుడు ఎవరి సలహా అవసరం లేదు. ఆ అరుపుతో ఇద్దరు మౌనంగా నిలిచిపోయారు.
ఠాగూర్ మళ్ళీ మాట్లాడాలని చూసిన వసుంధర చూపుతోనే ఆపేసింది. కార్తీక్ మాత్రం నీలాక్షిని జాలిగా చూస్తున్నాడు. సూరజ్ సార్కి కోపం వస్తే ఎవరూ ఆపలేరు, ఇప్పుడు నీలాక్షిని ఎవరు కాపాడగలరు అని అనుకుని నిశ్శబ్దంగా వెనక్కి తగ్గాడు కార్తీక్. కార్తీక్ ఎంత చెప్పినా కూడా వినట్లేదు కదా. ఇదంతా గాయత్రి కూడా గమనిస్తుంది. ఆమె పెదవులపై కుటిలమైన చిరునవ్వు మెరిసింది. దేవిక, మన టైం మొదలయ్యింది. సూరజ్ నీలక్షితో మాట్లాడుతున్న తీరు చూస్తే అతనికి ఆమె అంటే అసలు ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు కాస్త ప్రయత్నిస్తే చాలు ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వే అవుతావు. రాతోడు కుటుంబానికి నా కూతురు కోడలైతే ఎంత గౌరవమో ఒకసారి ఊహించు అంటూ గాయత్రి ఆనందంగా చెప్పింది. దానికి దేవిక నవ్వుతూ, ఎస్ మమ్మా ఎస్, నేను గమనించాను. ఇంతకీ నిజం చెప్పాలి అంటే ఈ కోపిష్టి సూరజ్ మీద నాకు అసలు ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి అతనితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాను. మరి నువ్వు టెన్షన్ పడకు అంది. కొంతసేపటికి తర్వాత అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఆదేశం ప్రకారం నీలాక్షి రాత్రి భోజనం తయారు చేసి సూరజ్ గదికి తీసుకెళ్లింది. తలుపు తట్టి బయట నిలబడి ఉంది. లోపలికి రాని అతను గంభీరమైన గొంతు వినిపించగానే భయంతో వణుకుతూ లోపలికి అడుగుపెట్టింది. నేను 20 నిమిషాల్లో రమ్మన్నాను, కానీ నువ్వు 30 నిమిషాలు తీసుకున్నావు. ఎందుకు లేట్ అయింది? ఈ భోజనం తీసుకెళ్ళిపో, నాకు అవసరం లేదు అంటూ సూరజ్ ఆమె దగ్గరకు వచ్చి చాలా గట్టిగా అరిచాడు నీలాక్షి మీద. భయంతో నీలాక్షికి ఒళ్ళంతా వణిగిపోయింది. ఆమె భయాన్ని చూసి అతను నిశ్శబ్దంగా గమనిస్తూ నిలబడ్డాడు. మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను నిజంగానే చెప్తున్నాను. మీకు నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. దయచేసి కోపమించుకోకండి. ఈ భోజనం తినండి అంది నీలాక్షి కన్నీళ్లతో. ఏమన్నావు? నన్నే తప్పు పడుతున్నావా? నువ్వే తప్పు చేయలేదా? ఎలాంటి ద్రోహం చేయలేదా? సరే మరి అయితే చెప్పు. మొన్న ఫైలు నీ చేతిలో ఉంది. నేను నా కళ్ళతో చూశాను, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అదే నా పెద్ద తప్పు. అతని గొంతు మరింత కఠినంగా మారింది. నిన్న పార్టీలో త్రిశాల నేను హత్తుకున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది, కానీ లేదు, ఎప్పటికీ లేదు. నువ్వు అలా చేయవని అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏ సాక్ష్యాలు సార్ అని నీలాక్షి ఆశ్చర్యంగా అడిగింది. నా గదిలోకి నా అనుమతి లేకుండా ఎవరూ రారు. నేను నిన్ను మాత్రమే నమ్మి లోపలికి రానిచ్చాను, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అతని మాటల్లో కోపంతో పాటు గాయపడిన మనసు కూడా స్పష్టంగా కనిపించింది. దేవుడా, మీరు నన్ను ఎందుకండి అర్థం చేసుకోవట్లేదు? ఆ ఫైల్ గురించి నిజంగా నాకేమీ తెలియదు అని అంటూ నీలాక్షి మళ్ళీ ఏడ్చింది. ఏమీ తెలియదా? తెలియకుండానే ఇలా చేసావా? తెలిసి ఉంటే ఇంకేం చేసేదానువో. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇప్పుడు నీ ముఖం కూడా చూడాలని లేదు. అమాయకంగా కనిపించే ఈ ముఖం వెనుక ఇంత పెద్ద మోసకెత్తే దాగి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి పో అని సూరజ్ గట్టిగా అరిచాడు. నీలాక్షి ఒక మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. కానీ అకస్మాత్తుగా తిరిగి అతని దగ్గరికి వచ్చింది. ఈ భోజనం చల్లారిపోయింది, మీకోసం మళ్ళీ కొత్తగా చేసి పంపించమంటారా అని అడిగింది. సూరజ్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. నేను ఎంత బాధ పెట్టినా ఇంకా నా గురించి ఆలోచిస్తుందా? ఎంత పెద్ద నటన ఇది! ఇలాంటి అమ్మాయి ఎవరినైనా సరే మోసం చేస్తుందని ఎవరనుకుంటారు అని మనసులోనే అనుకున్నాడు సూరజ్. అవసరం లేదు, నాకేమీ వద్దు, నాకు ఆకలిగా లేదు, దయచేసి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. నీలాక్షి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు అని సూరజ్ పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఇది తీసుకో, నీ కాళ్ళ గాయానికి ఈ మందు రాసుకో అని ఒక ఆయింట్మెంట్ ఆమె చేతిలో పెట్టాడు. గాయం చేసిన వాడే మందు కూడా ఇస్తున్నాడనే బాధతో ఆమె ఆ మందు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. కళ్ళల్లో కన్ని నీళ్లతో గది బయటకు వచ్చిన ఆమెను చూసి అనన్య మొహం చిట్లించి, నాకైతే సూరజ్ భయ్య ఈ కష్టాన్ని హవేలో నుంచి బయటికి పంపించేస్తారని అనిపించింది, కానీ అలాంటిది ఏమీ జరగలేదు అని అసంతృప్తిగా ఉంది. అనన్య, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని అంశుమాన్ అన్నాడు. అవునవును, ఎంజాయ్ చేస్తున్నాను. సూరజ్ భయ్య ఈ మహారాణికి బాగా బుద్ధి చెప్పారు, కొట్టారు కూడా, గది నుంచి బయటికి పంపించారు కూడా. దేవుడా, నేను చూడాలనుకున్నదంతా ఇదే. కనీసం ఈ రోజైనా ప్రశాంతంగా నిద్రపోతాను ఈ హ్యాపీనెస్ తలుచుకుని అంటూ సంతోషంగా నవ్వింది అనన్య. మరోవైపు నీలాక్షి ఏడుస్తూ లాన్లోకి వెళ్ళి కూర్చుంది. అమ్మా, నన్ను ఈ క్రూరమైన ప్రపంచంలో ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నన్ను కూడా నీతో తీసుకెళ్లి ఉండాల్సింది కదమ్మా. ఈ నరకం లాంటి జీవితాన్ని భరించడం ఇప్పుడు నాకు భయంగా ఉందమ్మా. ఆయన ప్రేమ దొరకపోయినా పర్వాలేదు,
భారీగా గుర్తింపు ఇవ్వకపోయినా కనీసం ఆయన్ని చూస్తూ బ్రతికేదాన్ని. కానీ ఇప్పుడైనా నన్ను దొంగగా మోసగత్తగా చూస్తున్నారు. నన్ను నమ్మలేదమ్మా. అది నేను భరించలేకపోతున్నాను. అదే నా గుండెను కాల్చేస్తుంది. నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనకి ఎలాంటి ద్రోహం చేయలేదు. నువ్వేనా నన్ను నమ్ముతున్నావు కదమ్మా అంటూ ఆకాశం వైపుకి చూస్తూ గట్టిగా ఏడ్చింది. కానీ 2 రోజుల క్రితం రాత్రి జరిగిన ఒక సంఘటన గురించి నీలాక్షికి ఏమాత్రం తెలియదు. అదే సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో.